వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ పోలీసులకు ఏమైందో కానీ ఎక్కడో ఒక చోట కీచక పోలీస్ దర్శనమిస్తూనే ఉన్నాడు. అధికారం ఉంది కదా అని మగువలను వేధిస్తున్న పోలీసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కేసు కోసమో ఏదో ఒక అవసరం కోసమో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వెళ్ళింది మహిళే అయితే పోలీసులు ఏదో ఒక రకంగా లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అందరూ పోలీసులను అనట్లేదు, కానీ చాలామంది పోలీసులు ఇప్పుడు ఇలాగే తయారయ్యారు. హైదరాబాద్లోని హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కీచక ఎస్ఐ సైదుల్ ఉదంతం బయటకు వచ్చింది. ఓ మహిళకు తన భర్తతో గొడవలున్నాయి. తన భర్తపై చర్యలు తీసుకోవాలని, తన భర్త తనను వేధిస్తున్నాడు, అతనిపై యాక్షన్ తీసుకోవాలని హయాత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. హయాత్ నగర్ ఎస్ఐ సైదులు ఆ మహిళను చూశాడు. ఆ మహిళపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. కేసును స్వీకరించిన ఆ పోలీసు ఆ కేసు స్వీకరణలో భాగంగా ఆమె ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. వాట్సాప్లో చాటింగ్లు మొదలయ్యాయి. నీ భర్తపై యాక్షన్ తీసుకోవాలంటే నువ్వు నా పక్కలోకి రావాల్సిందేనంటూ ఆమెను డైరెక్ట్గా అడిగేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మెసేజ్ పెట్టు, ఇంటికి వస్తానంటూ ఆ మహిళకు ఎస్ఐ సైదులు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం కాస్త తీవ్రం కావడంతో ఆ మహిళ ప్రతిఘటించింది. కానీ ఆయన పోలీస్ కదా, పోలీసులకు ఏదైనా చేసే అధికారం ఉంటుంది, వాళ్లకు పవర్ ఉంటుంది. ఆ మహిళను పోలీస్ స్టేషన్కు పిలిపించి మరి నా గురించి ఎక్కడైనా మాట్లాడితే అస్సలు బాగుండదని హెచ్చరించాడు, బెదిరించి పంపించేశాడు. కానీ మెసేజ్లు చేయడం మాత్రం ఆపలేదు. నీ భర్తపై యాక్షన్ తీసుకోవాలని నువ్వు నిజంగా కోరుకుంటే నాతో పడుకోవాల్సిందేనంటూ షరతు విధించాడు. ఇక ఆ మహిళ చేసేదేమీ లేక రాచకొండ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్కు ఫిర్యాదు చేసింది. వెంటనే కమిషనర్ ఈ విషయంలో విచారణకు ఆదేశించారు. అంటే ఇక్కడ ఒక ఎస్ఐ కంచే చేను మేసిందన్న చందాన ఆ మహిళకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ ఒక కీచకుడిగా అవతారం ఎత్తి ఆమెను లోబర్చుకునే ప్రయత్నాలు చేశాడు. అడపాదడప ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం, ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. కీచక పోలీసుల ఉదంతాలు అడపాదడప వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు హయాత్ నగర్ ఉదంతం హైదరాబాద్లో కలకలం రేపుతోంది. మరి ఆ కీచక పోలీసుపై విచారణ జరిపి శిక్షిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.